హలో బీస్ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతీస్ హైవ్. ముంబై అంటేనే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది రైల్వే స్టేషన్ సిఎస్ఎంటీ స్టేషన్ ముందు ఒక ఫేమస్ వడాపావ్ ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా ముంబైకి వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ బర్గర్ లా ఉంటుంది పావ్ బాజీ. అండ్ మేము అలీబాగ్కి వెళ్తున్నాము, బోట్ వేలో వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ సిఎస్ఎంటీ దగ్గర నుంచి అక్కడ షిప్స్ ఇండియా గేట్ దగ్గర ఉంటుంది. అండ్ 1 year తర్వాత ఈ ట్రిప్ వల్ల నేను ఇండియా గేట్ చూసాను. అప్పటి వరకు ఇండియా గేట్ దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఆఫ్టర్ 1 year ముంబైకి వస్తే ఫస్ట్ ఇండియా గేటే స్టార్టింగ్ చేస్తారు. నేనేమో అన్ని ప్లేసెస్ అయిపోయాక ఇండియా గేట్ చూసాను. ఇక్కడ షిప్ ప్రైజెస్ వేరీస్ ఉంటాయి అన్నమాట. అంటే టాప్ లెవెల్, అప్పర్ డెస్క్, డౌన్ డెస్క్ అండ్ ఏసీ కోచ్ కూడా ఉంటుంది లోపల. డిఫరెంట్ ప్రైజెస్తో ఉంటాయి. మేమైతే ఇక్కడ ఒక బర్డ్ వ్యూ వస్తుంది, ఈ బర్డ్ వ్యూస్ కోసమే నేను అప్పర్ డెస్క్ తీసుకున్నాం అనమాట. ఇట్స్ కాస్ట్ అరౌండ్ 250 రూపీస్. అంటే రిటర్న్కి కూడా వచ్చేటప్పటికి కూడా బుక్ చేసుకోవచ్చు ఒకేసారి. అలా మాకు 250, రిటర్న్ 250, 500 రూపీస్ అయింది. ఇవి మైగ్రేట్ అయ్యి వచ్చే బర్డ్స్ అనమాట. ఈ బర్డ్స్ వ్యూ అయితే రియల్లీ నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. నేను అసలు ఆ వర్డ్స్ లేవు చెప్పడానికి. నాకు చాలా చాలా బాగుంటుంది బర్డ్స్ వ్యూ. మేమైతే స్నాక్స్ అన్నీ పెడుతుంటే, అంటే ఫొటోస్ కోసం స్నాక్స్ ఆఫర్ చేస్తుంటే అవి దగ్గరకు వస్తున్నాయి అనమాట. ఎంత బాగుంటుందో. ఆల్మోస్ట్ ఈ షిప్ జర్నీ ఒక 45 minutes ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ ఈ ట్రిప్ ఫస్ట్ ట్రిప్ అండ్ వీ హ్యావ్ ప్లాన్డ్ ఆల్మోస్ట్ 15 to 16 members ఉన్నామన్నమాట. ఫ్లెమింగోస్ కానీ బర్డ్స్ కానీ చాలా బాగుంటాయి. ఫ్లెమింగోస్ కూడా నెక్స్ట్ టైం షూట్ చేస్తాను. అండ్ మేమైతే ఇక్కడ అలీబాగ్కి రీచ్ అయిపోయాం అనమాట. అసలు ఈ అలీబాగ్ నేను చూడగా అందరు ముంబైలో ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక డెస్టినీ అనమాట. ఖచ్చితంగా అలీబాగ్కి వెళ్ళాలనే డ్రీమ్ ఎవరికైనా ఉంటుంది. అండ్ మేము ఇక్కడైనా స్టే చేయొచ్చు అలీబాగ్లో ఐలాండ్. అండ్ అక్కడ అన్ని చాలా రిసార్ట్స్ ఉంటాయి, పబ్స్ చాలానే ఉంటాయి. అండ్ మేమైతే ఒక స్టేకి వెళ్ళాము. ఫస్ట్ అయితే లంచ్ వెళ్ళంగానే చాలా ఆకలిస్తుంది. మార్నింగ్ ఇది వెజ్ థాలీ కూడా ఇంక్లూడ్ చేసి తీసుకున్నాం అనమాట ప్యాకేజ్. అండ్ నేనైతే ఆఫ్టర్నూన్ నాన్ వెజ్ తీసుకున్నాను. వెజ్ అండ్ నాన్ వెజ్ ఇలా కబుర్లు చెప్తూ అందరం తినేసాము. తర్వాత ఇదే అనమాట రిసార్ట్. మేము వర్సోలి బీచ్కి వెళ్ళాము. సో అక్కడ మాకు స్టే కావాలని నియర్ బై మాల్దార్ ఐలాండ్స్ అని ఉంటుంది, ఆ ఐలాండ్లో స్టే చేసామన్నమాట. అలీబాగ్ సరౌండింగ్స్లో చాలా ఐలాండ్స్ ఉంటాయి, అందులో మాల్దార్ అనేది ఒకటి. మేము అక్కడ వర్సోలి బీచ్కి దగ్గరలో స్టే చేసాము. అండ్ ఈవినింగ్ సన్సెట్ టైంకి వెళ్ళాం అనమాట ఫొటోస్ తీసుకోవాలని. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ సాయిల్ అంతా ఎంత మొత్తం బ్లాక్ సాయిల్. అసలు సన్సెట్ కొంచెం అయ్యేటప్పుడు కొన్ని రీల్స్ తీసుకున్నాం. అండ్ ఇట్ వాస్ పాడల్ బైక్స్ ఉన్నాయి. అండ్ మేము డిసెంబర్ టైంలో వెళ్ళాము. ఇట్స్ ఓపెన్ ఏరియా కదా, బీచ్లో చాలా చల్లగా ఉంది, చాలా అంటే చాలా. మా టీంలో ఒక అబ్బాయిది బర్త్డే అనమాట. యాక్చువల్లీ ఆ సెలబ్రేషన్స్ కోసం వెళ్ళాం మేము చెప్పాలంటే ట్రిప్కి. సెలబ్రేషన్స్తో పాటు స్టే ఉంటుంది అనేసి. ఈవినింగ్ స్నాక్స్ అండ్ టీ, మళ్ళీ తర్వాత డిన్నర్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఎంజాయ్ చేసామన్నమాట. కేక్ కటింగ్ అయిపోయింది, తర్వాత సాంగ్స్, డాన్సెస్, మేమంతా ఎంజాయింగ్ అంతా అయిపోయింది. లేట్ నైట్ అయిపోయింది అలాగే మాట్లాడుతూ ఉండి. తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి ఒకసారి మళ్ళీ మార్నింగ్ సన్రైజ్ కూడా బీచ్కి వెళ్ళాము. బీచ్కి వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకుని, అండ్ నేనైతే షెల్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నాను. అది ఎంత చండాలంగా ఉందంటే బీచ్ అంత చండాలంగా ఉంది. అండ్ బట్ స్టిల్ అలా కలెక్ట్ చేసుకుని, ఏమున్నా నాకు మిస్సల్ ఒక్కటి ఉంటే చాలన్నమాట. ఇంకా ఫ్రెష్ అయ్యి బీచ్ నుంచి వచ్చాక టిఫిన్ తినేసి రూమ్ చెక్అవుట్ చేయాలి. రూమ్ చెక్అవుట్ చేయడానికి అంతా ప్యాక్ చేసేసుకుని కాసేపు, అంటే కొంచెం లేట్ అవుతుంది అనమాట, టైం ఇంకా ఉంది అనేసి కాసేపు ఆడుకున్నాం అక్కడే. మ్యూజికల్ చైర్స్ అన్ని డిఫరెంట్గా ఆడతారు. సో నేను ఫస్ట్లోనే అవుట్ అయిపోయాను. మేము ఫస్ట్ అలీబాగ్కి షిప్లో వస్తాం కదా గేట్వే నుంచి, అక్కడ అది మళ్ళీ రిటర్న్లో మాల్దార్ ఐలాండ్స్ నుంచి అదే అలీబాగ్ మన షిప్ బోట్ ఎక్కడైతే డ్రాప్ చేస్తుందో అక్కడ నుంచి మళ్ళీ గేట్వేకి వెళ్ళడానికి 4 o'clockకి షిప్ ఉంటుంది అనమాట. ఇఫ్ వి మిస్ దట్ షిప్ నెక్స్ట్ డే వరకు మనకు మళ్ళీ షిప్ దొరకదు. సో ఇక్కడ మాల్దార్ ఐలాండ్స్ నుంచి బస్ వేలో షిప్ దగ్గరికి వెళ్ళాలి. ఇట్స్ 1/2 hour జర్నీ ఉంటుంది. 4 o'clock లోపల మన లాస్ట్ షిప్ టైంకి అక్కడికి వెళ్తే వీ కెన్ గో హ్యాపీలీ అనమాట. అండ్ మేమైతే వచ్చేసాం మళ్ళీ రిటర్న్ 4 o'clockకి, అంటే లాస్ట్ షిప్ మీట్ అయ్యాము. చూడండి హార్బర్ కోస్ట్లో ఉన్నట్టు ఎలా ఉన్నాయో షిప్. అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎంత టైర్డ్ అయిపోయామంటే అంత టైర్డ్ అయిపోయినాం. ఇదే లాస్ట్ షిప్ ఇదే.
అలీబాగ్‌కి వెళ్ళాలంటే రియల్‌గా ఒక్కసారి ఈ షిప్ ఓన్లీ మీరు అలీబాగ్‌కే కాదండి. ఎలిఫెంటా కేవ్స్‌కి కూడా మీరు ఇలాగే ట్రావెల్ చేయాల్సుంటుంది. యూ కెన్ గో ఫర్ థాట్ ఆల్సో. నేనైతే ఎలిఫెంటా కేవ్స్‌కెళ్ళలేదు. బేసిక్‌గా ఎందుకంటే నాకు పెద్ద ఆ రాక్స్ చూడడం అదంతా పెద్ద ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చదు నాకు. సో, అందుకే వెళ్ళలేదు. నేను ట్రెక్కింగ్ స్పాట్స్‌కెళ్ళినప్పుడల్లా అవే చూస్తాను గదా! ఎందుకు అనేసి మేము ఇది అలీబాగ్ స్టే తీసుకున్నాము. అండ్ ఇన్ రిటర్న్ కూడా అసలు రిటర్న్‌లో ఏంటంటే మేము కింద డెస్క్ తీసుకున్నామనమాట. ఎందుకంటే పైన హాట్ ఉంటది కదా! చాలా వేడిగా. అందుకే కింద డెస్క్ తీసుకున్నాం. ఫ్రంట్ పోర్షన్ వచ్చింది. అసలు ఒక బర్డ్‌నయితే భలే ఉండు. ఎంత పీస్‌ఫుల్‌గా, ఎంత హాయిగా ఎగురుతున్నట్టు అనిపిస్తుంది కదా! చాలా నచ్చింది. అండ్ ఈ ట్రిప్ అయితే నా లైఫ్‌లో ఒక చాలా మెమరబుల్ ట్రిప్ ఇది. ఇంకా ఉన్నాయి. బట్ ఇదెందుకో ఫస్ట్ టైమ్ వెళ్ళిన తర్వాత నాకు చాలా నచ్చింది. అండ్ ఈ షిప్‌లో పర్ ట్రిప్‌కి నియర్లీ హీ ఎర్న్స్ 4,00,000 అనమాట. పెట్రోల్, డీజిల్ ప్రైజెస్ అన్నీ పోయినా కూడా 2,00,000 సేవింగ్స్ ఉంటాయి ఎవ్రీ ట్రిప్‌లో. మోస్ట్ లైకెస్ట్ వ్యూ పాయింట్ అనమాట. తాజ్ గేట్‌వే ఆఫ్ ఇండియా అని ఒకే దాంట్లో చూడటం. నేనైతే ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేశా. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.